నమస్తే, వెల్కమ్ టు sakshieducation.com. నేను శరణ్య. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తాజాగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలను తెలుసుకొని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తులు పూర్తి చేసుకోవాలి. మొదట పోస్టులకు సంబంధించిన వివరాలను చూసుకుంటే ఇస్రోలో మొత్తం 20 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ 20 ఖాళీల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 10, టెక్నీషియన్ బి పోస్టులు 10. ఈ 2 పోస్టులను కలిపి 20 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల్లో మొదట ఎడ్యుకేషన్. అభ్యర్థి 10వ తరగతి లేదా ఐటీఐ లేదా డిప్లొమా ఈ మూడిట్లో ఏదైనా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ విద్యార్హత పొందిన అభ్యర్థితో పాటు వయో పరిమితి విషయానికి వస్తే అభ్యర్థికి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో వయసు ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ వయసు వచ్చేసరికి అక్టోబర్ 31వ తేదీ నాటికి అభ్యర్థి 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది వయో పరిమితి విషయం. ఇక పని అనుభవం కూడా అభ్యర్థికి తప్పనిసరి. పని అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులు. ఇక దరఖాస్తుల విషయానికి వస్తే దరఖాస్తులను ఇస్రో అధికారిక వెబ్సైట్ను సందర్శించి అక్కడి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీలోగే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇకపోతే ఎంపిక విధానానికి వస్తే ఎంపిక విధానంలో రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇకపోతే సెలక్షన్స్ విషయాలు తెలుసుకుందాం. ఈ సెలక్షన్స్ లో అభ్యర్థి రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసరికి 1.5 గంటల సేపు ఉంటుంది. అంటే 1 hour 30 minutes ఉంటుంది. ఇక దీంట్లో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి గంటకి 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ బి పోస్ట్ ఈ రెండిటికి కూడా 1 గంట 30 నిమిషాల గడువు ఉంటుంది. ఈ గడువులో అభ్యర్థి 100 మార్కులకు సంబంధించిన ఎంసీక్యూలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థికి ఒక కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అలాగే అభ్యర్థులు చూసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ 0.33 మార్క్. ఈ మార్క్ని నెగిటివ్ పాయింట్లో ఉంటుంది. ఇక పాస్ క్రైటీరియా విషయం చూసుకుంటే గనక ఇందులో కేటగిరీ వైజ్ ఉంది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 80 మార్కులకు 32 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులు రిటన్ టెస్ట్లో సాధించాల్సి ఉంటుంది. ఇకపోతే స్కిల్ టెస్ట్లో 100 మార్కులకు 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి రిటన్ టెస్ట్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 80 మార్క్స్కి 24 మార్క్స్ సాధించాలి. స్కిల్ టెస్ట్లో 100 మార్క్స్కి 40 మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఇది సెలక్షన్ అండ్ పాస్ క్రైటీరియా. అభ్యర్థులు ఈ పూర్తి వివరాలను తెలుసుకొని ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అధికారిక వెబ్సైట్ను లేదా నోటిఫికేషన్ను సందర్శించి పూర్తిగా పరిశీలించుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.